నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్ విజయ్ హ్మ్. దళపతి అసలు అంటే హీరోగా కాకుండాను ఇప్పుడు హ్మ్. మళ్ళీ ఒక సెన్సేషన్ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ కూడా. అవును. అయితే అసలు త్రిష అండ్ విజయ్ ఒక మంచి స్నేహితులు అని అనుకున్నా కూడా హ్మ్. హ్మ్. త్రిష మూవీ రిలీజ్ అదే ప్రీ షోస్ అవును. వేయాల్సి ఉన్నది కదా. అవును. సో యాక్చువల్లీ ఈ రోజు దానికి రిలీజ్ అవ్వాలి. సంబంధించి బ్రేక్ పడింది ఎందుకు అసలు అనుకోవచ్చు? బ్రేక్ ఎందుకు పడింది? అంటే ఈ 'త్రిష' సినిమా కొంతమంది వాయిదా పడడానికి లేదంటే విడుదల కాకపోవడానికి విజయ్‌కి సంబంధం ఏంటి అసలు? లేదంటారా? అంతే కదా. కాకపోతే అంటే ఇది ఏంటంటే ఫస్ట్ టైం అంట కదా తమిళనాడులో షోస్ ప్రీ షోస్. అవును. అంటే ఒక పెద్ద హీరో సినిమా. 'సూర్య' ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. ఉదాహరణకి మన తెలుగులో కూడా దాదాపుగా ఆయనకి 10 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని అవును. చెప్తున్నారు. అటువంటిది మరి ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి 'త్రిష' రాలేదు గానీ వాళ్ళ 'సూర్య' బ్రదర్ 'కార్తీ' వచ్చాడు. 'సుప్రియ' వీళ్ళందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అవును. అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటేనే ఒక దాదాపుగా 15-20 లక్షలు ఖర్చు అయ్యే ఖర్చవుతుంది. పరిస్థితి. వాళ్ళు మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళు చెన్నై నుంచి ఫ్లైట్‌లో అవును. రావాలి. ఇక్కడ అకామిడేషన్ ఇదంతా. ఇంత జరిగిన తర్వాత సినిమా వాయిదా పడడం అంటే అది కూడా ఫైనాన్స్ రీజన్స్ వల్ల అదే. చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే ఏంటంటే ఇది 'త్రిష' అంటే విజయ్ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా చేద్దామని నిర్ణయం తీసుకుని కాదు 'త్రిష' నటించిన సినిమా కావడం వల్ల ఇప్పుడు దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది తప్ప విజయ్‌కి దీనికి అసలు సంబంధం లేదా? లేదు. అంతే అంటారా? అంటే ఇప్పుడు అంటే ఆ డెసిషన్ అనేది అక్కడ నుంచి తీసుకున్న పర్మిషన్ కాదా అసలు? ఏముందంటే సారీ మనం చూస్తున్నాము. చాలా సినిమాలకి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరికైనా కొంతమంది హర్ట్ అవుతారేమో కానీ యాక్చువల్గా జరుగుతున్నది అదే. ఏదో ఒక సినిమా ఒక 1000 కోట్లు లేదంటే 1500 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి పొలోమని ఖర్చు పెట్టేస్తున్నారు. అంటే ఎలా ఉండాలి అసలు? ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా డిజాస్టర్ అయినా కూడా మనకు ఎలాగ మనం సేఫ్ జోన్ లో ఉండగలుగుతాం అనే కోణం నుంచి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతే ఎంత వస్తుందో అంత ఖర్చు పెడుతున్నారు. కానీ అన్ని సినిమా అసలు మన ఇండస్ట్రీలో సక్సెస్ రేటే 10% అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? అటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అంటే దానికి ఓన్లీ నిర్మాతలనే కాదు, డైరెక్టర్స్ని కానీ లేకపోతే హీరోల్ని అందరినీ మనం అందులో ఇది చేయాలి. ఏ ఒక్కరిదో కాదు, కానీ బలవుతున్నది ఎవరు? నిర్మాతలు. ఈ వేరే వేరే రంగాల్లో వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టి తీస్తున్నారు. మొన్నప్పుడు హీరో సినిమా మన తెలుగులో డైరెక్టర్ కూడా ఆ సినిమా ప్రెస్ మీట్ కి రిలీజ్ ఈవెంట్స్ కి రాలేని పరిస్థితి రాలేదు. విపరీతంగా ఖర్చు పెట్టాడంట. హీరో ఏదో నామమాత్రంగా బాగుండదని చెప్పి వచ్చాడు. వాళ్ళు ఒక ఏరియాలో బాగా విద్యా సంస్థలు అవి ఉన్నటువంటి హాస్పిటల్స్ చాలా భారీగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆ సినిమాని బాగుండదని చెప్పి రిలీజ్ చేసుకుంటే దానికి ₹1 కూడా రాలేదు. అంటే సినిమాకి పెట్టిన పెట్టుబడి పక్కన పెట్టు, సినిమా ప్రచారానికి పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. అదే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు సూర్య లాంటి పెద్ద స్టార్ కి అది కూడా 'త్రిష' ఇలా ఇంత పెద్ద కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా అనేది ఒక అందరికి ఒక హెచ్చరిక లాగా. అంటే ఇంతకు ముందు పాతదే కదా సార్. అంటే అవును, అదే అంటే పాత కొత్త లేదు. ఇప్పుడు సరే బాలకృష్ణ లాంటి ఒక హీరో సినిమా ఊహిస్తారు ఎవరైనా? ఆయన 3 times ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు బామ్మర్ది, ఆయనకి తప్పలేదు. ఆయన సినిమానే విడుదల సడన్ గా రేపు రిలీజ్ అనగా సాయంత్రం ఆగిపోయింది. దాని గురించి మనం ఎన్నోసార్లు మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇలాగే అంటే అవుతుంది. అంటే కాకపోతే ఏంటంటే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఎప్పటి నుంచో ఆగి వస్తుంది. సినిమా పేరు ముందు కరుప్పు అని చెప్పి సినిమా ఒరిజినల్ టైటిల్ అది. తెలుగులో కూడా ఏంట్రా బాబు ఈ తమిళ పైత్యాలు మీకు అని చెప్పి ఇక్కడ చాలా మంది డిమాండ్ చేస్తే, నిరసన వ్యక్తం చేస్తే దానికి వీరభద్రుడు అని పేరు పెట్టారు. సో ఆల్రెడీ అంటే ఎంతో క్రేజ్ ఉందనుకున్న సినిమా కాస్త అలా క్రేజ్ తగ్గి రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు, ఇంకేం చూస్తారు? 3 years మొత్తం. సో ఇది హీరోలు అందరూ కూడా, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మనం
చెప్పక తప్పదు. సో ఫైనల్ గా ఒక్కటి సార్, విజయ్ ముఖ్యమంత్రి అవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మనం ఈ చర్చే చేయలేదు ఈ మధ్య కాలంలో. అవును, మీరు అవును. ఖాళీగా లేరు. అంటే ఎవరు ఊహించలేదు ఉమ్. సౌర్య. అంటే నేను ఆ మధ్య అరుణాచలం టూర్ వెళ్ళాను. అదే రాలేదు మీరు. అరుణాచలం తర్వాత ఆ, కంచి ఇవన్నీ ఉమ్. తిరిగాం, శ్రీపురం ఇవన్నీ తిరిగాం. నేను ఊరికే ఆటోల్లో లేదంటే అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు నేను అడిగేవాడిని, ఉమ్. ఇక్కడ ఏంటి విజయ్ ఉమ్. కరెక్ట్ గా ఎలక్షన్ కి అప్పుడు అవును. ఒక వారం రోజుల ముందు అన్నమాట. అవును. ఎవరిని అడిగినా కూడా విజయ్కి ఏం వస్తే 20-30 సీట్లు వస్తాయేమో అన్న అవును. వాళ్ళే తప్ప విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అయి తీరుతాడు అని చెప్పి ఎవరు చెప్పలేదు. అంటే ఒక ఉమ్. నిశ్శబ్ద విప్లవం అంటారు చూడు, అంతే, అలాగా. చాప కింద నీరులాగా వచ్చి అలాగా ఒక్కసారి సునామీ వచ్చి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎన్నైతే దాదాపు 239 ఎన్నో నియోజకవర్గాలు, అవును. 234 34. 234 నియోజకవర్గాల్లో ఆయన తిరిగిన సగం నియోజకవర్గాలు కూడా తిరగలేదు. తిరగలేదు. అంటే కనీసం ఆ నియోజకవర్గానికి వెళ్ళి, ఇప్పుడు ఆయన గెలిచాడు కదా, నేను విజయ్ అని చెప్పినంత కూడా లేదు. 108, 109 గెలిచాడు కదా. అవును. అంటే గెలిచిన నియోజకవర్గాల్లో కూడా చాలా నియోజకవర్గాలకు ఈయన వెళ్ళి ప్రచారం చేయలేదు, షాక్ అసలు నిజంగా. అయినా కూడా గెలిచాడు. చరిత్రలో వాళ్ళ లేని. అప్పట్లో ఎన్టీఆర్ది ఒక ఇది చెప్తారు, ఉమ్. నేను చెప్పును పెట్టినా కూడా గెలుస్తారని చెప్పి అవునవునవును. అన్నారని. అవును. అలాగే ఈయన వాళ్ళ డ్రైవర్ని పెడితే ఆయన గెలిచేసాడు. అవును. చీఫ్ విప్ అని ఉంటారు కదా అవును. అసెంబ్లీలో, అలాగే అటువంటి పోస్ట్ కూడా ఇచ్చాడు. ఎవరు గ్రేట్ అసలు. ఊహించలేదు. ఉమ్. అంటే ఒక రజనీకాంత్, ఒక ఆ. కమల్ హాసన్, అంటే కమల్ హాసన్ అనేది పెట్టాడు పార్టీ, ఆయన ఎవరి పెద్ద రేంజ్ ఇది వాళ్ళది అవ్వలేదు. అయినప్పటికీ కూడా రజనీకాంత్ పొలిటికల్ గా ప్రూవ్ చేసుకోలేకపోయారు కదా. ఒక ఎన్టీఆర్ తర్వాత ఉమ్. అది విజయ్కే అవును. చెల్లింది. అవును. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సంచలనం ఎవరు నిజంగా. అసలు అవును. కానీ చూస్తే అతని అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అతను చాలా మంచి మార్కులు, అంటే ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ అనుకో. ఉదాహరణకి చిన్నది, ఇప్పుడు ఎవరినో ఆయనకి ఆస్థాన జ్యోతిష్యులాగా ఉన్న ఆయన్ని, అవునవునవును. ఆయనకి ఏదో ఒక ఓఎస్డి ఏదో ఉమ్. పోస్ట్ ఇచ్చారు, దాని మీద విమర్శలు రాగానే అవును. ఆయన ప్రెస్టేజ్కి వెళ్లకుండా వెంటనే వెంటనే తీసేశాడు. తీసేశాడు. అవును. అది చాలా గొప్ప విషయం అవును. కదా. అవును. కదా ఆయన నిజానికి వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళ అవును. అభిప్రాయంతో సంబంధం లేదు, ఆయన కోసం పెట్టుకున్నట్టయినా వదిలేసుకోవచ్చు, కానీ వదలలేదు. తీసేశాడు. లేదంటే వేరే పోస్ట్ ఏదైనా ఇవ్వచ్చు, అవును. నా సెక్రటరీ అనో మరొకటి చేయొచ్చు. అవును. అదేం చేయలేదు. ఓహో ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పి ఆయన పక్కన అవును. పెట్టాడు. అలాగే నాకు తెలిసి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటిది, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రతిపక్ష నాయకుడిని, అవును. అంటే కలిసి వచ్చాడు. ముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్టాలిన్ ని కలవడం, స్టాలిన్ తో పాటు మిగతా అవును. విపక్ష నేతలను అందరినీ కూడా ఇంటికి వెళ్ళి కలవడం, ఆలింగనం చేసుకోవడం, అది అసలు గొప్ప. నిజానికి అటువంటి మంచి సంప్రదాయం ఉండాలి. ఇప్పుడు పోటీ అనేది, విమర్శలు అనేవి ఎలక్షన్ల వరకు ఉండాలి. అవును. ఒకసారి అయిపోయిన తర్వాత అవును. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఉండాలి. అటు అవును. విపక్షానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి కానీ అవును. ఏముండాలి, మెయిన్ గోల్ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఉండాలి. కానీ అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది రెండింటినీ గాలికి వదిలేసి పరస్పరం తీవ్ర స్థాయిలో నీచాతి నీచంగా విమర్శలు చేసుకుంటూ, అంటే రాజకీయాలంటే ఎంత నీచంగా ఉంటాయి అనేలాగా జనాలందరూ చేదరించుకునేలాగా రాజకీయాలు చేస్తున్నారు. అవును. ఇటువంటి పరిస్థితుల్లో అతను ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. శ్రీకారం చుట్టి తెరలేపి ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి అవును. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, అవును. ఆయన సహకారం తీసుకోవడం. అందుకే నేను నీకు బల పరీక్షలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి గెలిచి, అసలు అది కూడా తీసేసాడు అన్ఎక్స్పెక్టెడ్. కదా. అసలు అసలు దారుణం. అసలు ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి లెటర్ ఇవ్వకపోవడం కూడా ఎంత చర్చనీయాంశం అయింది కదా, అవును. ఎంత వ్యతిరేకత వచ్చింది. అన్ని ప్రతిదీ సస్పెన్స్ చేశారు. అయినా సరే ఎక్కడ కూడా విజయ్ ఆ టైంలో కూడా ఎప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. అసలు మనిషి ఎట్లా ఉన్నాడంటే ఒక 4 కదలికలు సార్లు తెలియట్లేదు అసలు. 4 సార్లు కలిసాడు గవర్నర్ ని. అదే ఇంకొకరైతే దాన్ని అంత ధిక్కరిస్తారు ఓపిక. కదా, అవును. మమ్మల్ని అవమానం చేస్తున్నారు అవును. మీరు, ఈ పాటికి పెద్ద ఏమనుకుంటున్నారు. న్యూస్ నిజానికి సెన్సేషన్ అక్కడ అయిపోయింది. మామూలుగానే తమిళనాడులో బీజేపీ పట్ల లేదంటే అవును. ఉత్తరాది హిందీ పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. అవును. అతను ఏమైనా కొంచెం ఇదిగా మాట్లాడి ఉంటే అతనుకున్న అభిమానుల దీనికి ఎలా ఉండేది అక్కడ, అవును. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు మరొకటి చాలా ఘోరంగా ఉండేది. అవును. కానీ అతను ఎక్కడ అటువంటి ఇదేం చేయకుండా చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాడు. బాగుంది సార్. అసలు మనకి ఇంకా ఇది అంటే ఇంకా డెవలప్ అవ్వాలి ఆయన. ఎవరో ఒక లేడీ ఎమ్మెల్యే అవును. కీర్తన. విజయ్ ఏదో ఈ 5 సంవత్సరాలు కాదు పరిపాలించడం, 30-40 సంవత్సరాలు రాష్ట్రాన్ని అవునవునవును. పరిపాలిస్తాడు అని చెప్పి. అంటే అతని వయసు కూడా ఉంది, ఇప్పుడు 50s లో ఉన్నాడు. ఏజ్ ఉంది. ఈజీగా ఇంకా 30-40 సంవత్సరాలు అతను
అంటే ఏమో చూద్దాం, అందులో కూడా అదే అదే sensation అంటే సృష్టిస్తాడు. అంటే ఇప్పుడు ఏదో మన అధికారంలోకి వచ్చాం కాబట్టి అందినంత దండుకొని ఇది చేద్దాం అన్న ఇది లేదు. లేదు. అతను సినిమాకే దాదాపు 150-200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఉమ్. రేంజ్ లో ఉన్నాడు. రేంజ్ లో ఉండి ఇదే నా చివరి సినిమా అని ప్రకటించి మరి ఆ జననాయకన్ అవును. సినిమా చేసాడు, అధికారంలోకి వచ్చాడు. ఏ? అవును. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎవరి మీద పెద్దగా మరీ సింహం సింగిల్ అంటే అసలు ఒరిజినల్ ఇదే సార్. కదా నిజంగా. అవును. నేను Great అసలు. అంటే అంటే నాకు ఇంకో చిన్న పర్సనల్ Feeling. ఏంటంటే విజయ్ యాక్ట్ చేసిన సినిమాలు 2 సినిమాలు మన తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. జిల్లా అనే ఒక సినిమా ఉమ్, ఉమ్. విజయ్ను కాజల్ యాక్ట్ చేశారు. ఆ సినిమాకి నేను పిఆర్ చేశాను. ఆహా. అలాగే అన్న అని ఒక సినిమా వచ్చింది, ఆ. దానికి కూడా నేను PR చేశారు. పిఆర్ చేశాను. అలాగా నేను రావాలని ఈ విజయ్ వస్తే బాగుంటది అని చెప్పి అనుకున్నా కూడా నేను అక్కడ అడిగినప్పుడు ఎవరో కూడా ఛాన్స్ చెప్పబోయేసరికి లేదండి. మనకు డిసప్పాయింట్మెంట్ అవునా అంటే అనిపిస్తుంది. సరేలే ఒక పవన్ కళ్యాణ్ లాగా ముందు ఓటమి ఎదురైనా కూడా తర్వాత నెక్స్ట్ గెలుస్తాడు. ఎలక్షన్ లో ప్రభావం చూపిస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఆ ఒకేసారి ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. అసలు అది చాలా గొప్ప Great. విషయం. గెలిచిన తర్వాత కూడా ఎక్కడ అహంకారం అస్సలు లేదు సార్. ప్రదర్శించలేదు. ముఖ్యంగా నీకు ఎలక్షన్ ముందు అతనికి ఈ కుటుంబ పరంగా భార్యతో వివాదం, కొడుకు డిస్టర్బెన్సెస్ అన్ని ఇటువంటివి ఉన్నాయి, ఉన్నా కూడా అయినా కూడా నెగ్గాడు. త్రిషకి సంబంధించినటువంటి ఇది అవును. ఇవన్నీ ఉన్నా కూడా జనాలు అతని దీనికి అంటే ముందు నుంచి కూడా అది చాలా అంటే అవును. అంత సూపర్ స్టార్ అన్న గర్వం కానీ మరొకటి అవును. ఎప్పుడు అతను కనిపించలేదు. ప్రదర్శించలేదు అవును. కదా. సో దానికి జనాలు బాగా ఇష్టపడ్డారు. ఇటువంటి నాయకుడు మనకు కావాలని చెప్పి కోరుకున్నారు. అవును. అది చాలా నెరవేరేసింది. అంటే మన భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక కొత్త పరిణామం. అవును. చిన్న చిన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ కొడుకు అవును. నిలబెడితే అసలు ఆమె గెలిచేసాడు. ఇంట్లో పాపం అంట్లు తోముకునే ఆమె, అసలు వాళ్ళు కూడా నిలబడడం గెలవడం గ్రేట్. అసలు అసలు గొప్ప నిజంగా విషయం వాళ్ళకి కదా ఎంత అది. చాలా నిజంగానే ఒక మార్పుకి నాంది అనే అనుకోవాలి మరి. ఒక విప్లవం, అంతే. అదొక విప్లవం. అంటే ఇంతకు ముందు వరకు ఇంకా సినిమా తారల్ని, సినిమా స్టార్స్ ని రాజకీయాల్లో జనాలు యాక్సెప్ట్ చేయరు అని ఒక ఇది అభిప్రాయానికి వచ్చింది. ఎందుకంటే పర్టికులర్ తమిళనాడులో విజయకాంత్ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పరిమితమైనటువంటి స్థానాల్లో ఆయన నెగ్గుతుండేవాడు వాళ్ళ పార్టీ. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్ ఇంచుమించుగా పార్టీ పెట్టినంత పని చేసి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా ఆయన వెనకడుగు వేయడం ఇవన్నీ చూసాం మనం. అటువంటి పరిస్థితుల్లో విజయ్ ఎక్కడా కూడా అంటే ఒక రజనీకాంత్ వల్ల కానిది, ఒక కమల్ హాసన్ వల్ల కానిది నా వల్ల అవుతుందా అనే సంశయం లేకుండా ధైర్యంగా ఆయన పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఒక అధికారాన్ని ఇది చేజిక్కించుకోవడం అనేది చాలా గొప్ప. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.